హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలని చూపించుతా అండి. ముందుగాల మీకందరికీ ఉగాది శుభాకాంక్షలండి. హ్యాపీగా ఉండాలి అందరూ కొత్త సంవత్సరం అంతా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. చింతపండుని మీరు ఎంత చేయగలుగుతారో అంత తీసుకోండి. మందిని బట్టి దాన్ని నానబెట్టుకోవాలి. అట్లనే ఒక 10-15 మిరియాలు, ఒక ఇలాచి వేసి దాన్ని దంచి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుండకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామిడాకు దానికి మనం కంకణం అన్నది కట్టుకోవాలి. అంటే మన తెలుగువారికి ఇది సూచకం అన్నట్టు. అంటే మనం ఏదన్నా మంచి పని మొదలుపెట్టినప్పుడు పసుపు కుంకుమతో మొదలు పెడతాం కదా, అట్లా. ఇప్పుడు దాన్ని కంకణం కట్టుకున్నాక మనం నానేసుకున్న చింతపండుని దాన్నంతా రసమంతా పిండుకొని మనం ఆ కుండలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అట్లనే కొంచెం కారం వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నట్టుంటే కొంచెం తక్కువ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మనం అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం మీ తీపికి తగ్గట్టు వేసుకోండి. బెల్లం వేసుకున్నాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకున్నాక మనం ఇప్పుడు వేప పువ్వు తెంపుకోవాలి. వేప పువ్వు అంతా తెంపుకొని మొగ్గలును కాడలు రాకుండా చూసుకోండి. అవి అయితే కొంచెం చేదు ఉంటాయి. పువ్వు అంతా తెంపుకున్నాక కడుక్కొని అందులో వేసుకోవాలి. అట్లనే మిరియాలను మనం ఇలాచి పొడి దంచుకున్నాం కదా, అచ్చు వేసుకొని ఇంకా మిగిలిన చింతపండు రసం వేసుకొని మనం ఉగాది పచ్చడి అన్నది ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్త సంవత్సరం రోజు పులుపు, ఒగరు, తీపి అన్ని విధాల మనం దీన్ని తాగితే అన్ని శుభాలు జరుగుతాయండి. తప్పక ఇలా చేసుకోండి పండుగకు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మనకు ఉగాది స్పెషల్ బొబ్బట్లు చూసేయండి. నేతితో సూపర్ ఉంటాయండి. ఈ పద్ధతిలో ఒక్కసారి చేసుకోండి పండుగకు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మనం ఎలా చేసుకోవాలన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఒక పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని కాగబెట్టి తీసుకోండి. అట్లనే ఒక పావు కప్పు ఆయిల్స్ తీసి 2 కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదాపిండి, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసి అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొన్ని వేసి కలుపుకోండి. చాలా సాఫ్ట్గా అయ్యేదాకా దాన్ని నొక్కుతూ కలుపుకోవాలి. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు బొబ్బట్టు అన్నది అంత చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలుపుకున్నాక చూడండి అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం దానికి కొంచెం దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. వేసుకొని ఆ నెయ్యితో దానికి పెట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అట్లా నొక్కుతూ కలిపితే మనకు పిండి అంతా ఆయిల్ మనం వేసుకున్న నెయ్యిని పీల్చేసుకొని ఉంటుంది. ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి 2 గంటలు పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మన కుక్కర్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాక 2 కప్పుల వాటర్ వేసి దీన్ని 2 గంటలు పక్కకు ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత మనం స్టవ్ అంటు పెట్టి మనం దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం మనం జాలిబుట్టులో మనం నీళ్ళని నడిచిపోయేటట్టు పోసుకున్నాక నీళ్ళన్నీ మొత్తం లేకుండా పోయినాక ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకొని దాన్ని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అట్లా మెదుపుకుంటే సరిపోద్ది. లేకపోతే కావాలంటే మిక్సీలో వేసుకున్నా పర్లేదు. నేనైతే పప్పు గుత్తి పట్టి అట్లా అనుకున్నా. ఇప్పుడు మనం 1 కప్పు పప్పుకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మనకు స్వీట్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లాన్ని అంతా కొంచెం దంచినట్టు అనుకోవాలి. బెల్లమును మనకు పప్పు కలిసేటట్టు. ఇప్పుడు 1 స్పూను చక్కెర వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచి పొడి, 2 స్పూన్ల దాకా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. వేసుకున్నాక అంత ఒకసారి స్పూన్ బట్టి కలుపుకోవాలి బాగా. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి మనం దాన్ని ఉడికించుకోవాలి. చూడండి, తిరిగి అది మనకు మళ్ళీ ముద్దకాయ దాకా ఉడికించుకోవాలి. మనకు బెల్లం అంతా కరిగి అది మళ్ళీ ఒక ముద్దలాగా అవుతుంది. అవారు దాకా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మనం కలిపి పెట్టుకున్న నెయ్యి వేసుకొని దాన్ని మంచి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం దాన్ని కలుపుతూ ఉండాలి, ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఒక 2-3 నిమిషాలకే దగ్గర పడుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కొంచెం దగ్గర అయిందనగా మనం స్టవ్ ఆపుకోవచ్చు.
చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారేదాకా దాన్ని పక్కకు ఉంచుకోవాలి. చూడండి మనకు పూర్తిగా చల్లారితే అట్లా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీ ఇష్టం, కొంచెం పెద్దగా అయినా చిన్నగా అయినా అది మీ ఇష్టం, చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని బాల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనం పిండి అన్నది మనకు గోధుమ పిండి సుతం మైదా పిండి సుతం నాని ఉంటుంది. చూడండి అట్లుండాలి పిండిని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దాన్ని మనం చూడండి అట్లుండాలి. సాఫ్ట్గా ఉన్నది కదా, అంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. దాంట్లో నుంచి తీసుకొని మనం కొంచెం అట్లా ఫ్రై చేసినట్టు అని మనం చేసుకున్న పూర్ణం ముద్దని అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చేసుకొని మనం దాన్ని నేనైతే అరటాకు మీద చేస్తున్నా, దాని మీద మనం అట్లా ఒత్తుకోవాలి. మీ దగ్గర అరటాకు లేకపోతే ఏదన్నా ప్యాంతింగ్ కవర్ అయినా బటర్ పేపర్ అయినా వేసి చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎంత పాతలు అంటే అంత పాతలే చేసుకొని దాన్ని మనం పెనం మీద వేసి కొంచెం ఆయిల్ వేసి దాన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. మనకు పొంగుతూ వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పద్ధతిలో చేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా మనం నెయ్యి వేసుకుంటా దాన్ని కాల్చుకోవాలి. స్టవ్ అనేది కొంచెం మీడియంలో ఉంచుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను రెండొచ్చుతాం చేసి ఉంచుతున్నా చూడండి. పూర్ణ ముద్ద మనం పిండిలో పెట్టేసుకున్నాక దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒకసారి బాల్స్ లాగా అనుకొని మనం ఆకు వీణ అట్లా కొంచెం నెయ్యి రాసుకుంటా మనం దాన్ని ఎంత వీలైతే అంత పాతలా దాన్ని చేసుకోవాలి. చూడండి అట్లా చేసుకుంటే మనకు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో అయితే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. ఇప్పుడు మనం రెండు వైపులా అదిటిని చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. ఐలో పెట్టకండి, మాడిపోతుంది, ప్యాన్ కతుక్కుంటుంది. మీడియంలో పెట్టుకొని దాన్ని మంచిగా చూడండి పొంగుతూ వస్తాయి. ఇప్పుడు రెండో వైపు వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాకనే మనం దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పండుగకు ఒకసారి ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు చేసుకుంటున్నాం ఈజీగా, అన్నీ అయ్యే విధంగా మనం కాల్చుకొని తీసుకోవాలి. చూడండి మనకు పొంగుతూ హోటల్ స్టైల్లో చాలా రుచిగా ఉంటాయి. ఎన్ని అయినా టేస్ట్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవడం ఉంది కదా, తప్పక ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కంటే సూపర్ ఉంటుందండి. ఇంట్లో ఏం కలిపిందన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంట్లో ఒకటి సీక్రెట్ పొడి కలిపిన, చాలా రుచిగా ఉంటుంది. ఆ పొడితోటి మనకు టెంపుల్లో కాదు, ఫంక్షన్లో కానీ ఎక్కడ దొరకదండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్టీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి మనకు పులిహోర చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. టేస్ట్ సుత సూపర్ ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచిని మీరు సుతం ఎంజాయ్ చేయాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనకు ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను ఒక ½ కేజీ బియ్యాన్ని వండుకుంటున్నా. అంటే నేను పులుసు అయితే కేజీ బియ్యానికి చేస్తున్నా, కాకపోతే ½ కేజీ బియ్యం ఇప్పుడు నేను ప్రస్తుతానికి ½ కేజీ బియ్యం పెట్టుకుంటున్నా. మనం బియ్యాన్ని కడుక్కున్నాక ఒక అరగంట నానబెట్టుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ అంటు పెట్టి అందులో కొంచెం పసుపు, సాల్టు, 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి అన్నాన్ని అంతా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పసుపు మనం ఫస్టే వేస్తే అన్నం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది, అందుకే ఫస్టే పసుపుని వేసుకోవాలి. అన్నం అంతా అట్లా ఉడికినాక మనం స్టవ్ ఆపుకొని అన్నాన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి.
దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేపుకోవాలి. ప్రస్తుతానికి కొంచెం మెంతులు కొద్దిగా లేట్గా ఎగుతాయి కాబట్టి అవి కొంచెం వేగినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర సుతం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనం చేసే కేజీ బియ్యానికి కరెక్ట్గా సరిపోయిద్దండి. చింతపండు సుతం ఎంత అన్నది చెప్తా. ఇప్పుడు వీటిని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అట్లనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు సుద్ద తీసుకోవాలి. ఇవి సుతం కేజీ బియ్యానికి కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు మనం పల్లీలను సుతం వేపుకోవాలి. వేపుకున్నాక వీటిని సుతం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అట్లనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు సుతం వేపుకోవాలి. చూడండి పుట్నాలు సుతం అవి క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి కొంచెం వేపుకోవాలి. అవి సుతం వేపుకున్నాక వీటిని సుతం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆపుకొని. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారాలి. చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసి మనం చింతపండు వచ్చేసి ఇది ఒక 300 గ్రాముల చింతపండు అండి. అంటే మన కేజీ బియ్యానికి సరిపోతుంది చింతపండు. ఇప్పుడు చింతపండులో 2 సార్లు కడుక్కొని తిరిగి మళ్ళీ వాటర్ వేసి దాన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. లేకపోతే టైం లేదు అనుకుంటే మనం వేడి నీళ్ళు పోసుకుంటే 10 నిమిషాలలోనే మనం చింతపండు రసం తీసుకోవచ్చు. నేనైతే చల్లటికి పోసిన కాబట్టి ఒక అరగంట పక్కకు ఉంచుకున్నాక నేను అందులో నుంచి జ్యూస్ తీసుకుంటున్నా. స్ట్రైనర్లు వేసుకొని మనం చింతపండు నుంచి అంతా జ్యూస్ వచ్చేటట్టు తీసుకోవాలి. జ్యూస్ అన్నది చిక్కగా ఉండనండి. చిక్కగా ఉంటేనే మనకు ఎక్కువ టైం పట్టదు, తొందరగా అవుతుంది పులిహోర అన్నది. చూడండి అట్లా దాన్ని చింతపండు అంతా దాన్ని పిసుక్కుంటా దాంట్లో ఉన్న రసం అంతా తీసుకున్నాక అది ఉన్నది కదా పిపిలి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి అంత చిక్కగా ఉండాలి మనకు. ఇప్పుడు దాన్ని మనం స్టవ్ అంటు పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్స్ వేసుకొని అదంతా ఉడికినాక ఇప్పుడు 1 స్పూను పెప్పర్ పొడి, మిరియాల పొడి, 1 స్పూన్ కారము వేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడు వేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్నవి పట్టుకోవాలి. మెంతులను జీలకర్ర పొడి పట్టుకున్నాక మనం అది పులుసులో వేసుకోవాలి. పల్లీలు ఎత్తుతాం పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా మనకు రసం అంతా దగ్గర పడ్డది కదా. ఇప్పుడు దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు మనం పోపు కోసం 3/4 కప్పు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర కొన్ని మిరియాలు వేసుకొని పల్లీలు పుట్నాలు కరివేపాకు ఎండుమిర్చి ఒక పావు స్పూన్ ఇంగువ ఒక పావు స్పూన్ పసుపు వేసి పోపు అంతా వేపుకొని దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని మనం పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకు పులిహోర అన్నది చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పోపులో వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండుకి అంతా మనం పోపు అంతా పెట్టేటట్టు దాన్ని అంతా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం అన్నాన్ని పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ అన్నం వండినండి. దాన్ని అన్నాన్ని అంతా అట్లా ఇప్పుకోవాలి. చల్లారినాక మనకు పొడి పొడి ఉంటుంది. అట్లా అన్నం అంతా ఇప్పినాక ఇప్పుడు మనం కొద్దిగా మనం చింతపండుని అందులో వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఆ పోపులో అది అంతా కలిసి 1/4 కేజీ దాకా ఆయిల్ పట్టిందండి. మనకు 300 గ్రాముల చింతపండుకు మనకు ఒక కప్పు మెజరింగ్ కప్పుతోటి ఒక కప్పు అంటే మనకు ఒక 1/4 కేజీ ఆయిల్ అన్నది కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు పోపును కొంచెం కొంచెం వేసుకుంటా అన్నం అంతా బాగా అట్లా కలుపుకోవాలి. చూడండి కలుపుకున్నాక నేను ఇప్పుడు సీక్రెట్ పొడి అన్నా కదా మీతోటి ఇదేనండి. పుట్నాలును పల్లీలు మిక్సీ పట్టింది. మనం ఆ పొడిని వేసి కలుపుకుంటే సూపర్ ఉంటుందండి పులిహోర. మనకు ఏ టెంపుల్లో దొరకదు ఈ టేస్ట్ అయితే, ఏ ఫంక్షన్లో దొరకదు. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి వేసి ఒకసారి మీరు సుతం పులిహోరని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి.